నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నెట్ సంగీత. సీఎం చంద్రబాబు జూలై 1 నుండి 5వ తేదీ వరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జూలై 1న నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న హీరో మోటోకార్ప్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో జరిగే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ కు హాజరవుతారు. ఈ సమావేశం నీతి ఆయోగ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు. ఆ రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అలాగే జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం శ్రీకారం చుడతారు. అనంతరం కుప్పానికి చేరుకుని 3 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. జూలై 5న అమరావతికి తిరిగి చేరుకోనున్నారు. 5 రోజుల పాటు వరుసగా 4 జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాల వారీగా అక్కడే బస చేస్తూ అధికార యంత్రాంగంతో సమీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనతో ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా ఆయన ఇంకా ఏ అంశాలపైన అక్కడ జిల్లాలో పర్యటించనున్నారు? సంగీత, సీఎం జూలై 1 నుంచి 5వ తేదీ వరకు కూడా 4 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటు నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లా చిలుకూరు మండలంలో జరిగే పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజున తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటార్ కార్ప్ సంస్థకు సంబంధించి కూడా గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. 750 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమం అయితే ఈ సంస్థ అయితే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది. ఇక రాత్రి అక్కడే ముఖ్యమంత్రి బస చేస్తారు. ఆ తర్వాత 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగే బీబీజీ రామ్జీ ప్రారంభ సభ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. అలాగే అనంతరం తిరుపతిలో జరిగే జిఎస్డిపి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. ఇందులో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొంటారు. అలాగే ఇక జూలై 3వ తేదీన ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులు కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంటారు. అలాగే ఆ రోజు నుంచి అంటే కుప్పంలో 3వ తేదీ సాయంత్రం కుప్పానికి వెళ్లి 3, 4, 5 తేదీలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి అక్కడ ప్రారంభిస్తారు. అలాగే అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలిస్తారు. అక్కడ ఉన్న స్థానిక నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకం అవుతారు. ఇక ముఖ్యమంత్రి 5 రోజుల పర్యటన ఇటు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ 3 జిల్లాల్లో కూడా పర్యటన వరుసగా బిజీ షెడ్యూల్ ఉండడంతో దానికి తగ్గట్టుగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఇంకా ఏ అధికారులు పర్యటనలో భాగం కానున్నారు? 5 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి ఎక్కువగా పర్యటిస్తారు. ఒక 2వ తేదీన జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగే బీబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర
కేంద్రానికి సంబంధించిన కూడా మంత్రులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మిగతా 4 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఇటు అధికారులు, ఇతర సభ్యులైతే పాల్గొనే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుసగా 5 రోజుల పాటు బిజీ షెడ్యూల్ ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సంగీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.